ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్య, అమరేంద్ర ఎక్కడున్నాడు? సార్ పిల్లల్ని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు సార్. అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్తో ఉన్నారు. ఓకే డ్రైవర్ సార్, ఫారెస్ట్ వైపు పోనీ. ఓకే సార్. రాథోడ్, అదిగో అక్కడ బస్సు. రాథోడ్ రాథోడ్ కార్ ఆపు. పిల్లలు పిల్లలు ఏమండి, బస్ ఇక్కడే ఉంది. పిల్లలు కనిపించడం లేదేంటండి? పిల్లలు రోడ్ ఇక్కడితో ఎండ్ అయి ఉంది. సో వాళ్ళు ఇటే వెళ్ళుంటారు. మనం వెళ్తే పిల్లలు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. రండి వెతుకుదాం. పదండి. ఏమండి సార్, సార్, చూస్తుంటే బస్సులో ఉన్న రౌడీల కంటే ముందొచ్చిన రౌడీల కారులా ఉంది సార్. అందుకే ఇది ఇక్కడ హైడ్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు. మన పిల్లల్ని కాపాడుకోవడం ఎలా అండి? నాకు చాలా భయంగా ఉంది. వాడికి కావాల్సింది వాడికి చేరే వరకు వాడు పిల్లల్ని ఏమి చేయడు మిస్ అమ్మా. సార్, ఇంత పెద్ద అడవిలో వాళ్ళని ఎక్కడని వెతుకుతాం? ఎలా వెతుకుతాం సార్? వాళ్ళు పక్కా ప్లాన్ చేశారు సార్. ఎస్, పిల్లల్ని వాడు ఎటు తీసుకెళ్లాడో తెలిసిపోయింది. పిల్లల్ని అటు తీసుకెళ్లాడు. బస్ అక్కడే ఆపాడంటే బస్ ఇటు వెళ్ళడానికి రూట్ లేదు. నడిచి అంతమంది పిల్లల్ని ఈ అడవిలో ఎక్కువ దూరం తీసుకెళ్లడం చాలా కష్టం. అంటే పిల్లలు మన చుట్టుపక్కలే ఉన్నారు. మనం వెంటనే వెళ్ళి వెతుకుదాం, పదండి. ఏమండి, సార్, నేను చెప్పాను కదా, స్నేక్ జోన్లో అడుగు పెట్టేశాం. చాలా ప్రమాదకరమైన పాములుంటాయి సార్ ఇక్కడ. ఇన్స్పెక్టర్, అడవి అన్నాక పాములు ఉండవా ఏంటి? సార్ పదండి సార్, వెళ్దాం. సార్, పాములుంటాయి సార్, కానీ గజమయూరి ఉండదు సార్. గజమయూరినా? అదేం పాము? అది ఎంత భయంకరమైందో చెప్పే కథలు తప్ప గజమయూరిని చూసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు సార్. ఈ నాగులగుట్ట గజమయూరి ఇల్లైతే ఈ ప్రాంతం దాని పుట్టలాంటిది సార్. కాలు పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. అది ఎంత ప్రమాదకరమైనదైనా పామే కదా సార్. మనం ఇంతమంది ఉన్నాం, చూసుకుందాం. ఆ గజమయూరి కన్ను పడితే మనందరినీ ఒకేసారి మింగేయగలదు సార్. గజమయూరి స్థావరంలో అడుగుపెట్టడం అంటే చావుకు ఎదురెళ్ళినట్టే సార్. పిల్లల్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు అంటే అంటే పిల్లలు ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వెంటనే పిల్లల్ని కాపాడాలి. మేడం, నేను చెప్తుంది మీకు సరిగ్గా అర్థం కానట్టుంది. ఈ ప్రాంతంలోకి వెళ్ళి ప్రాణాలతో ఎవ్వరూ తిరిగి రాలేదు. అదే నేను కూడా చెప్తున్నాను సార్. నా పిల్లల ప్రాణాలకి ప్రమాదం ఉంది.
అది తెలిసి నన్ను ఇక్కడ ఎలా ఉండమంటారు? సార్, నేను చెప్తుంది మేడంకి అర్థం కానట్టుంది. దయచేసి పరిస్థితిని మీరైనా అర్థం చేసుకోండి. ఇది ఎమోషనల్గా డెసిషన్ తీసుకునే సమయం కాదు. ఏ అడుగు వేసినా ఆలోచించి ఆచి తూచి వెయ్యాలి. మీరు ఆలోచిస్తూ కూర్చోండి, నేను వెళ్ళి నా పిల్లల్ని కాపాడుకుంటాను. మిస్సమ్మా, ఆగు. మనం వెళ్ళాలండి. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మనం కాపాడుకోవాలి. కాపాడుకుందాం. ముందు నేను చెప్పేది విను. లేదండి, వాళ్ళలాగా మీరు కూడా లెక్కలేస్తూ మాట్లాడితే నేను విననండి. లోపలికి వెళ్తే ఎంత ప్రమాదమో నాకు తెలుస్తుందండి. అందుకే లోపలికి వెళ్ళి ఆ ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడుకుందా అంటున్నాను. ఇటు చూడు, నన్ను చూడు. నేనందరు పిల్లల్ని కాపాడతాను. ఎవ్వరికీ ఏమీ కాదు. ఇప్పుడు పిల్లలకి 2 వైపుల నుంచి ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసర్స్తో మాట్లాడి ఏం చేయొచ్చో కనుక్కొని ప్లాన్ చేద్దాం, సరేనా? మన 4 పిల్లలనే కాదు, అక్కడ ఉన్న ఏ పిల్లలకి చిన్న గీత కూడా పడకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. సారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మిస్సమ్మా. ఇప్పుడు ఆ మేజర్ లెఫ్టినెంట్ దగ్గరికి వచ్చేసి ఉండాలి. అమరేంద్రని లోపలికి పంపుతారు. చీకటి పడుతుంది కదన్నా. పోయినసారి కూడా అమరేంద్ర ఇలాగే రాత్రి వరకు ఆపి రాత్రికొచ్చి అటాక్ చేశాడన్నా. ఇంతమంది పిల్లలు, దట్టమైన అడవి. అమరేంద్ర ఈసారి రిస్క్ చేస్తాడా? నమ్మలేం. అమరేంద్ర చేసినా చేస్తాడు. వెంటనే మన వాళ్ళని గుట్ట మీదకు పంపించి అమరేంద్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ప్లాన్లు అవి ఏవైనా చేస్తున్నారో కనుక్కోవడం బెటర్. అబ్బా, ఏంటి బంటి, ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉందా? అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.